ప్రభుత్వం సింపతి మీద అధికారంలోకి వచ్చి లిక్కర్ పై బిజినెస్ చేశారా? వైసీపీ ప్రభుత్వం మద్యం నిషేధం పేరుతో మద్యం రాజకీయం చేశారా? ఈ లిక్కర్ స్కామ్ వీడియోల విడుదల తర్వాత వైసీపీ ఫ్యూచర్ ఏమవుతుంది? తండ్రి లేని బిడ్డ పోరాటం, అప్పుడే 11 సిబిఐ కేసులు, ఇప్పుడు మాత్రం కోట్లాది డబ్బుల లెక్కలు, వీడియో ఆధారాలు, రాజకీయ వ్యవస్థను కంపించేస్తున్న లిక్కర్ స్కామ్. 2019లో ఒక్కసారి ఛాన్స్ అని ప్రజలు నమ్మారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ 2024 కల్లా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తర్లా మార్చారన్నది చాలా మంది అభిప్రాయం. ప్రజల ఆశలు అమ్ముకొని మద్యం బ్రాండ్లు తయారు చేశారు. మద్య నిషేధం హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ నిషేధాన్ని మద్య నియంత్రణగా మార్చింది. దుకాణాల సంఖ్య తగ్గించారు, కానీ ధరలు పెంచేశారు. క్వాలిటీ తగ్గింది, బ్రాండ్లు కొత్తగా వచ్చాయి. మద్యం అమ్మి ప్రభుత్వమే కాదు బ్లాక్ మనీ చేసిన దాని పేరు లిక్కర్ స్కామ్. 2023 సెప్టెంబర్, 2024 మార్చి మధ్య హైదరాబాద్ తాడేపల్లిలో లక్షల కోట్ల డబ్బులు గుట్టలు గుట్టలుగా ప్యాక్ అయ్యాయి. వాటిని పంపించడానికి స్టాఫ్ కు ఇచ్చేందుకు వీడియోలు తీసి పంపించారట. వీడియో రీప్లే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తప్పు చేస్తే వీడియోలు తీయరు అంటారు, కానీ ఇక్కడ తప్పు చేసి వీడియోలు తీయడం. సిట్ విచారణలో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్, కాల్ లాగ్స్ అన్ని రికవరీ చేస్తున్నారు. వీడియోలు, చాట్స్ కోర్టుకు చూపించారు. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు ఇప్పుడు ప్రధాన పాత్రలో. డబ్బు లెక్కలు లెక్కించేవారు ఇప్పుడు జైలు గదిలో ఊసలు లెక్కలు పెడుతున్నారు. 11 కోట్ల నగదు దొరికినా వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఈ వీడియోలకి సంబంధం లేదనేది ఎలా నమ్మాలి? ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మల్టీ స్కామర్ స్కామ్. ఒక్కసారి ప్రజలు నమ్మారు, కానీ ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు. ఆనాడు ఒక్క ఛాన్స్ అడిగారు, ఇప్పుడు ఒక్క నోట మాట్లాడే ఛాన్స్ కూడా మిగల్లేదనిపిస్తుంది. ఒప్పుకోవడం ఒక్కటే కాదు, కనీసం మౌనంగా ఉండడం నేర్చుకోండి. ఇలాంటి రాజకీయ స్కామ్లు బయటకు రావాలంటే మీ మద్దతు చాలా అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి, డార్క్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.